ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. భావితరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హన్మకొండ, న్యూ షాయంపేట, పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి మాట్లాడుతూ విద్యా సంవత్సరం విజన్ మిషన్లో ముందుకు వెళ్తున్న తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు నమోదు శాతాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆమె అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలా విద్యా బోధన చేస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె అన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్, యూనిఫామ్స్ ఇస్తున్నట్లు చెప్పారు. సమాజం కూడా పాఠశాలలో భాగంగా భావించి అందరూ కృషి చేయాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉప్పలయ్య, ఎంఈఓ మనోజ్ కుమార్, కాజీపేట పురుషోత్తం, శ్రవణ్, ఉపేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు, ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.